హాయ్ ఫ్రెండ్స్. సో సమ్మర్ కదా, ఈరోజు నేను మా పాప కుల్ఫీతోటి ఒక స్టోరీ షేర్ చేసుకోబోతున్నా. అది మీ అందరికి కూడా నచ్చుద్ది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో కుల్ఫీ రెడీయా స్టోరీకి? సో ఒకసారి ఒక రాజు దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. ఒకరోజు రాజుగారు మీటింగ్ పెట్టారు. మంత్రి లేటుగా వచ్చిండు. కొంచెం రాజుకి అరే ఏమైంది, రెగ్యులర్గా టైంకి వచ్చే మంత్రి ఈరోజు ఎందుకబ్బా లేట్ అయ్యింది అని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేస్తాడు, మీటింగ్ అప్పుడే స్టార్ట్ చేయకుండా. అయినా కూడా రాడు. అర్థమవుతుందా? ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తాడు, అయినా మంత్రి రాడనమాట. అరే ఏమైందా అని చెప్పేసి ఇంకా తను మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎవరు వస్తారు? మంత్రి వస్తాడు హడావిడిగా. కొంచెం రాజుకు కోపం వస్తుంది. ఆబ్వియస్లీ ఎవరికైనా కోపం వస్తుంది కదా, మీటింగ్ ఉందని చెప్పినప్పుడు టైంకి రాకపోతే హెడ్కు కోపం వస్తుంది. అలానే రాజు కూడా కోపం వచ్చింది. ఏంది మంత్రి గారు, ఇప్పటివరకు మీకోసం వెయిట్ చేశాము, ఏమైంది మీరు ఈరోజు లేట్ చేసిరంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది రాజుగారు. నేను రాకపోవడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఇంట్లో పిల్లలు సతాయించారు, అందుకే రాలేదు. ఏం చెప్తున్నావయ్యా, ఇంత చిన్న రీజన్ కాను మీటింగ్కి లేట్ వచ్చింది, పిల్లలు సతాయిస్తే అది పెద్ద విషయమా, ఎందుకు అట్లా చెప్తున్నావు అని అంటే, ఇంకా వేరే రీజన్లే దొరకలేదా నీకంటే, లేదు సార్ నిజంగానే ఇంట్లో మా పిల్లలు చాలా సతాయించారు, నీకు తెలియదు మా పిల్లల సంగతి అంటే, నాకెందుకు తెలియదు అయ్యా, పిల్లలు ఒక బొమ్మ ఇస్తే ఊరుకుంటారు, మీరు అంతేనా కుల్ఫీ, ఒక బొమ్మ ఇస్తే ఊరుకుంటారు, నువ్వేంది వేరే స్టోరీ చెప్తున్నావు అంటే, సరే రాజుగారు ఒక చిన్న పని చేద్దాము, ఈరోజు మా ఇంట్లో జరిగిందని నేను మీకు చెప్తా, ఎట్లా అంటే ఏమైంది అనేది. మీరేమో మీరు రాజుగారేమో తండ్రి, నేను మీ కొడుకుని, ఓకే. సో ఇప్పుడు మీరు నన్ను సంజాయిస్తుంటారు, నేను ఏదో అడుగుతుంటానో దానికి మీరు నచ్చ చెప్తుంటారో నచ్చ చెప్పండి. సరే స్టార్ట్ చేయండి. సో ఈ మంత్రి ఉంటాడు కదా, కొడుకు క్యారెక్టర్లో ఉన్న మంత్రి ఏమంటుంటాడు అని ఏడుస్తుంటాడు. అరే నాన్న ఏమైంది కన్నా, చిటి తండ్రి నీకేం కావాలి అని అంటే, అయినా వాడు ఆపడు, ఏడుస్తూనే ఉంటాడు. తర్వాత ఏం తింటావు, నీకేం కావాలో చెప్పు, అన్నీ తెప్పిస్తా అని అంటే అస్సలు వినడు. ఇక లాస్ట్కి బాగా గిమ్లాడతాడు, చెప్పు బెట్ట, చెప్పు నాన్న, చెప్పు కన్నా అనేసి. సో లాస్ట్కి అబ్బాయి ఏం చేస్తాడు, నాకు ఒక పాట్ కావాలి అని చెప్తాడు. పాట్ మట్టిది కుండ కావాలి అని చెప్తాడు. ఓ ఇంతేనా, దీనికోసమేనా అప్పటి నుండి ఏడ్చింది. సరే అని చెప్పేసి ఎవరక్కడ అనగానే బట్టలు ఉంటారు, వాళ్ళు తీసుకొని బాబుకు ఒక కుండ తీసుకొని రండి అంటే వాళ్ళు వెళ్ళి ఒక కుండను తీసుకొని వస్తారు, చిన్నది స్మాల్ కుండ తీసుకొని వస్తారు. ఇంకా దాంతో కొద్దిసేపు కూర్చుంటాడు. మళ్ళీ రాజుగారు మీటింగ్కి బయలుదేరే టైంకి ఆ బాబు అంటే మంత్రి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఏమైందిరా, నాకు మీటింగ్కి టైం అవుతుంది, మళ్ళీ ఏడుస్తున్నాను, నువ్వు అడిగిన కుండ ఇచ్చిన కదా దాంతో ఆడుకో అంటే వినడు, మళ్ళీ ఏడుస్తాడు బ్యా అని చెప్పేసి. మా బుజ్జి కదా, మా కన్న కదా, చెప్పు నాన్న, కొట్టలేడు కదా తండ్రి కదా, కొడుకులు అంటే ప్రేమ ఉంటుంది. వినడు, ఎంతసేపు చెప్పినా అరే నాన్న ప్లీజ్ రా, టైం అవుతుందిరా, నీకు కాలు మొక్కితే చెప్పురా తొందరగా అయింది అని అంటే, నాకు ఒక ఎలిఫెంట్ కావాలి అని అంటాడు. ఇప్పుడు ఎలిఫెంట్ ఏ నుండి తీసుకురావాలిరా అని అంటే, నాకు ఎలిఫెంట్ కావాల్సిందే అంటాడు. సరే అని చెప్పేసి ఇక అప్పుడు రాజుల కాలంలో కాబట్టి మామూలుగా ఏనుగులు, గుర్రాలు అట్లాంటివన్నీ కూడా ఊర్లలో దొరుకుతాయి. సరే అని ఎవరి దగ్గరకు వెళ్ళేసి ఒక ఏనుగుని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెడతాడు. ఇంట్లో అంటే ఇంటి బయట, ఇంట్లో పట్టదు కదా. ఇంకా సరే అని ఇంకా రాజు మీటింగ్కి టైం అవుతుంది, బయలుదేరే టైంకి మళ్ళీ ఏడుస్తాడు. మళ్ళీ ఏమొచ్చిందిరా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు అడిగినట్టు కుండ అడిగితే కుండ తెప్పిసి, ఏనుగు అడిగితే ఏనుగు తెప్పిసి, ఇప్పుడు ఏం కావాలి అని అడుగుతాడు. అర్థమవుతుందా కుల్ఫీ? ఫస్ట్ ఏం తెప్పించిండు? కుండ. సెకండ్ ఏం తెప్పించిండు? మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నాకు ఇదంతా కాదు, ఆ ఏనుగు నా కుండలో పెట్టు అంటాడు. ఏమీ కులిపి నవ్వస్తలేదా నీకు? అరే ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది రా, కుండ చిన్న ఉంటుంది, దాన్ని ఎట్లా పెడతా అని అంటే, నాకు అదంతా తెలియదు, ఏనుగు నీ కుండలో పెట్టు. ఇక రాజుగారికి ఏం చెప్పాలో అర్థం కాదు, ఎంత చెప్పినా వినడు. సో అరే ఇంక నేను ఓడిపోయినరా అని చెప్పేసి మంత్రి, ఇది రాజుగారు జరిగింది ఇంట్లో, వాడికి సంజాయించి సర్ది చెప్పి వచ్చేసరికి ఇంత టైం అయ్యింది, నన్ను క్షమించండి అని
మంత్రి గారు రాజుగారికి చెప్తారు. నిజమే కదా, పిల్లల్ని ఇట్లాంటి పిల్లల్ని సతాయించడం చాలా కష్టం. మీ ఇళ్ళల్లో కూడా ఇట్లాంటి పిల్లలు ఉంటారనుకుంటా. ఉం? వాళ్ళని సముదాయించడం చాలా కష్టం, కానీ మంచి మాటలతో చెప్తే పిల్లలు వింటారు. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు, మనం చెప్తేనే వింటారు. ఓకే అండి, ఈరోజు ఈ స్టోరీతోటి టాటా, బై బై. రేపు ఇంకో స్టోరీతో కలుద్దాం. ఓకేనా? Like and subscribe.